CMR Shravanam sale up to 61% off. కానీ మీ టైంలో మీరు ఇలా ఉంటుందని ఇంత క్లారిటీగా చెప్పారు ఖడ్గన్ సినిమాలో సంగీత గారి లాగే. అంటే రెండు చేతులు కలిస్తేనే తప్ప. సో మీ రోజులు ఎలా ఉండేదంటే ప్రెజర్ చేయరు, అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి ఇష్టపడితేనే ఏదైనా జరుగుతుంది అంతే అంతే. కానీ ఇప్పుడంటే ఇప్పుడు ఉందా ప్రెజర్ ఉందా? ఇప్పుడు ప్రెజర్ అని చెప్పలే కానీ అండర్స్టాండింగ్ ఇప్పుడు అండర్స్టాండింగ్ నీకేంటి నాకేంటి మనకేంటి అనేది. మీ టైంలో అలా ఉండదు. చాలా రాయలిటీ, ఆ శృంగారంలో కూడా ఒక అందం ఉంటుంది. అందం ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది రోషను. అంటే ఒకటి గుర్తుపెట్టు, భూమి గుండ్రంగా ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికే వస్తుంది. ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక భూతద్దం లాగా తయారైంది. అంటే అప్పుడు కొంచెం తక్కువ ఉండేది సోషల్ మీడియా, నీకు తెలీదు, చాలా ఫోటోగ్రఫీ మార్పింగ్ వచ్చేసేది. మీవి కూడా న్యూడ్ ఫొటోస్ మామూలుగా కాదు, మార్పింగ్ వచ్చేస్తే నేను చాలా ఛానల్తో, అమెరికాలో ఎవరో ఉండేవారు, ఈ వెబ్ అంటే యూట్యూబ్ ఛానల్ నడుపుతుండేవారు, ఇంకెక్కడో ఉండేవారు అంట. దీని అసలు కీలక వ్యక్తి ఎవరో మనకు దొరికేవాళ్ళు కాదు. నేను మన జర్నలిస్టులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి నాకు, అంటే రెస్పెక్ట్ చేస్తారు నన్ను. ఎక్కడ అంత స్టార్ అయినా రమ్య, ఎంత కూల్గా ఉంటావు, ఎంత బాగా మాట్లాడుతావు, ఎవరినైనా వెంటనే గుర్తుపెట్టుకొని నేమ్తో పిలుస్తావు ఇలా. సో నేను అడిగేదాన్ని వాళ్ళని, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఏమండి ఎంతమందినని మీరు చెప్తారు రమ్య గారు, ఎంతమందినని మీరు అడుగుతారు రమ్య గారు, ఇది కామనం. మీరు గొడవ పెట్టుకున్నారు అనుకోండి, వాడు ఇంకా రెచ్చిపోయి ఇంకేదో చేస్తాడు, వదిలేయండి అనేవారు. కానీ కొన్ని అవి చూస్తే అసలు మనిషి అనే వాళ్ళు, లేకపోతే మన ఫ్యామిలీ సభ్యులు, లేకపోతే బయట వాళ్ళు నిజమే అనుకుంటారు కదా, ఎవరైనా చూడండి, చీ అనిపించేంత వలగారిటీ మార్పింగ్ చేసేవాళ్ళు. ఎవరిదో బాడీని పెట్టేసి ఓన్లీ మన హెడ్ అండి, ఆ బాడీ మంది కాదు, అవంతా ఆ ఎక్స్పోజర్ అది చేస్తున్నారని అంటే బాడీ మంది ఉండదు, ఓన్లీ ఫేస్ మాత్రం మంద పెట్టేవాళ్ళు. నేను కొన్ని చూస్తూ ఆశ్చర్యపోయేదాన్ని, అసలు ఎంత నాకు చాలా వచ్చాయి. నావి నీవని కాదండి, పాపం ఎంపీగా చేసినప్పుడు ఏది జయప్రద గారు కానీ, లేకపోతే రోజా గారు కానీ, జయప్రద గారి ఏజ్ ఎంతండి, ఎంపీ అంటేనే అంత, అక్కడ ఉత్తరప్రదేశ్లో ఆవిడ ఎంపీ చేసినప్పుడు ఏంటండి ఆవిడ ఏజ్ ఏంటండి మీరు చెప్పండి రోషన్ గారు. అవును, అలాంటి ఆమెను కూడా వదలకుండా మార్పింగ్ చేశారు. ఇప్పుడు మొన్న విష్ణుబాబో, లేకపోతే మా అసోసియేషనో, లేకపోతే ఇంకా వేరే ప్రొడ్యూసర్సో, లేకపోతే వేరే ఆర్టిస్ట్లో ఇప్పుడు స్పందించి ఇలా మార్పింగ్ చేస్తున్నారు. ఇది ఒక పర్సనల్, ఒక ఫ్రెండ్ చూడవచ్చు, లేకపోతే పేరెంట్ చూడవచ్చు, ఎవరైనా చూడవచ్చు, హస్బెండ్ చూడవచ్చు, ఎవరైనా చూడవచ్చు, ఏంటిది సో అనేది. ఇప్పుడు ఒక 250 ఛానల్ ఏవో ఐడెంటిఫై చేసాము, ఇలాంటి మార్పింగ్ చేసిన ఛానల్ అని 1000 ఆఫ్ అబవ్ ఉన్నాయి ఛానల్స్ అయితే. అవును, కానీ ఒక 250 ఏవో ఐడెంటిఫై చేసామని చెప్తున్నారు. బట్ ఏం చెప్తారు, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు? చాలా మందితో వర్క్ చేశారు, ఆల్మోస్ట్ అందరితో, ఎవరు ఇబ్బంది పెట్టలేదు. బట్ రమేష్ శ్రీ ఉంటేనే సినిమా చూస్తారా, థియేటర్లకు వస్తారా, చూస్తే రారా అని కొంతమంది కమెడియన్స్ అన్నారంట కదా. అది కమెడియన్స్ అంటే బాబు మోహన్ గారు అండ్ బ్రహ్మానందం గారు అండి. ఏమన్నారు? బ్రహ్మానందం గారు నన్నే కాదు చాలా మందిని అన్నారని విన్నాము. బ్రహ్మానందం గారు కూడా అలాగే అన్నారు. ఆయన ఎందుకు అప్పటికే చాలా మూవీస్ చేసేసాను, చేసిన తర్వాత సంథింగ్ ఎందుకో మరి ఆయన ఎందుకు అలా అనుకున్నారో ఏమో నాకు తెలియదు. ఎందుకండి ఫూల్స్ అనే సినిమాలు, ఫూల్స్ కాదు ఉండండి, ఒక సినిమా దాసరి గారి డైరెక్షన్లో ఫూల్స్ అనేది నేను, షకీలా, నేను, తర్వాత ఇంకెవరో ఆర్టిస్టులు, మంచి క్యారెక్టర్, మంచి సాంగు, అదంతా చేశాము. దాసరి గారి డైరెక్షన్లో 5 మూవీస్ చేశాను నేను. బ్రహ్మానంద్ అదేదో మూవీ అండి, మన ముమైత్ ఖాన్ హీరోయిన్ అందులో మంచి క్యారెక్టర్, బ్రహ్మానందం గారి కాంబినేషను, సుధాకర్ కాంబినేషను. బట్ సేమ్ టైం బ్రహ్మానందం గారికి నాకు లే 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 నా రాజాకి నేను నాగేశ్వరరావు గారి సినిమాది సాంగ్ పెట్టారు. సాంగ్ పెడితే అసలు నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు. దానికి ముందు నేను అన్నాను, ఎందుకు అసలు కోఆపరేట్ చేయట్లేదు బ్రహ్మానందం గారు అంటే, అప్పుడు లేదండి దాని ముందే పెద్ద డిస్కషన్ జరిగింది గురువు గారికి, ఆయనకి ఆవిడ అవసరమా, ఏమిటి, ఎందుకు ఆమెని
తీసేయండి అంటే యు బిలీవ్ సాంగ్ని ఆపేసారు, తీసేసారు, షూట్ చేసిన వరకు క్యాన్సిల్ చేస్తారు. ఎందువల్ల? ఆయన ఎందుకు అంటే ఆయన ఫీల్ అయ్యారు, దేనికి ఫీల్ అయ్యారు అనేది ఇప్పుడు ఆయనకి ఉన్న ఏజ్లో మనం ఏదో చెప్పడం లేకపోతే ఒక కాంట్రవర్సీ ఇది మనకు అవసరం కూడా లేదు. బట్ ఎందుకు జరిగిందని తెలియదు. అలాగే బ్రహ్మానందం గారు కూడా మీకు ఐడియా ఉందో లేదు, ఎక్కువ ఐటమ్ సాంగ్ తీసుకోరు ఆయన. అలాంటి మహానటి సౌందర్య గారితోనే ఆయన సాంగ్ చేశారు. బాబుమోహన్ ఆల్మోస్ట్ ఆయన సాంగ్స్ పెట్టేసేవాళ్ళు ఆయన సినిమాల్లో బాబుమోహన్ గారికి. సో ఆయనతో కూడా చాలా సినిమాలు చేశాను కాంబినేషన్లో. బాబుమోహన్ గారు కూడా అంటే పలానా సాంగ్లో పెడదామండి రమ్యశ్రీ గారిని, గుడ్ లుక్ అమ్మాయి, ఇప్పుడు బాగుంది కూడా నా మార్కెట్ అంటే ఇంకెవరో దొరకలేదా అని అడిగాడంట. ఆ అమ్మాయి పెడితేనే సినిమా చూస్తారా అన్నారంట. తర్వాత ఆయన మినిస్టర్ అయిపోయి అంత అయిపోయి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నేను మామూలుగా గుర్తు చేశాను అనమాట. ఒకసారి ఒక షూటింగ్లో కలిశారు, గుర్తు చేశాను, సారు ఇలా మీరు అన్నారని విన్నాను అని అంటే సారీరా అన్న. కానీ అప్పుడు మీ అందానికి చాలా మంది శత్రువులు ఉన్నారు. అంటే ఏమో వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఇండైరెక్ట్గా మరి ఏం జరిగిందో కానీ వీళ్ళిద్దరి నుంచి అయితే విన్నాను. సుధాకరు, బ్రహ్మానందం గారు, ఏమిటది ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, తర్వాత ఈయన నెత్తిగా మాట్లాడతారు ఏంటి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కాదు ఆయన, ఇంకా ఆల్ కామెడియన్స్తో వర్క్ చేశాను నేను. మన సునీల లేకపోతే అందరితోనే చేశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.